హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంత టైలర్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి కటింగ్. వీడియోలో కటింగ్ చూపించాను కదా, గాజు వర్క్ లాగా మొత్తం పూసల వర్క్. సన్న పూసలు, ఇప్పుడు సన్న పూసలు వస్తున్నాయి కదా, వైట్ కలర్ పూసలు. అవి నిండా పూసలే, దారం వర్క్ అసలే లేదు, పూసల వర్కే. ఈ బ్లౌజు ఎట్లా కుట్టుకోవాలి, మనకు సూది ఇరగకుండా ఎట్లా కుట్టుకోవాలనో మీకు చూపిస్తాను. చూడండి, కటింగ్ వీడియోలో కటింగ్ చూపించాను కదా, టిచ్చింగ్ కూడా చూపిద్దాం. ఎందుకులే సూది ఇరగ ఉప్పోతుందని చాలా మంది భయపడుతుంటారు కదా. ఎక్క దగ్గర కూడా దారం వర్క్ లేదు, పూసల వరకే ఉంది. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఒక పీస్ తక్కువ పడ్డదని చూపించాను కదా కటింగ్ వీడియోలో. ఈ పీస్ అయితే వెనక భాగానికి అతికిస్తున్నా నేను. మీకు ఏ ఒకటే పాదం ఉన్నది కుడతారు చాలా మంది. మనకు మామూలుగా మిషన్, నార్మల్గా అందరి దగ్గర ఉండే మిషనే ఈ నేను కుట్టే మిషన్ కూడా. ఇప్పుడు అలాంటి మిషన్ తోనే మనం కుట్టుకోవచ్చు, ఎవరైనా కుట్టుకోవచ్చు టెన్షన్ లేకుండా. ఇలా మంచి మళ్ళ పైన లైనింగ్ పెట్టి ఉల్టా మలుపుకోవాలి. ఇప్పుడు మంచి మళ్ళ పైన లైనింగ్ పెట్టి ఇగో ఇట్లా ఇట్లా మలపాలి. మలిపి ఎందుకంటే మనకు ఆ లైనింగ్ పైనే కుడితే మనకు కనిపించదు, ఇక్కడ నుంచి కుడితే మనకు వర్క్ ఎక్కడ ఉంది అనేది కనిపిస్తుంది. చుట్టూ ఆపించు వదిలేసి ఇలా కుట్టు పెట్టుకోవాలి. కొంచెం వదిలేయాలి, ఆపించు కంటే కొంచెం తక్కువ, అంతటి ఒకే లెవెల్గా వదిలేయాలి. ఈ విధంగా చూడండి, ఒక్క దగ్గర కూడా మనకు టచ్ కాకుండా కుట్టుకోవాలి. కొంచెం జాగ్రత్తతోనే కుట్టుకోవాలి, కొంచెం ఇబ్బంది అవుతుంది కుట్టేటప్పుడు, కానీ కొంచెం మెల్లగా కుట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం ఉంది కదా, కట్ చేసుకోవాలి. ఎందుకంటే మరీ ఇంత ఎక్కువ ఉంటే కూడా కాట్లు పెడితే కరెక్ట్ తిరగదు, గల్ల రౌండ్ అనేది కరెక్ట్ రాదు. అందుకని ఎక్స్ట్రా కట్ చేసి ఈ రౌండ్లో మొత్తం ఇలా కాట్లు పెట్టుకోవాలి నీట్గా, దారం కట్ కాకుండా. ఇప్పుడు మనం ఏదైతే కుట్టు వేసామో ఆ కుట్టు దారం కట్ కాకుండా ఇలా కాట్లు పెట్టుకోవాలి. పెట్టుకొని ఇలా ఉల్టా మలిపి ఈ లైనింగ్ పైన కుట్టు పెట్టుకోవాలి. ఇక్కడ అనిగేటట్టు చూసుకొని ఆ కుట్టిన కుట్టు లైనింగ్ దిక్కు వచ్చేటట్టు చూసి ఈ కుట్టు పెట్టుకోవాలి. లోపల కుట్టు ఉంది కదా, ఆ కుట్టు ఏదైతే ఉందో లైనింగ్ వైపు మలిపి ఈ విధంగా కుట్టు పెట్టుకోవాలి. ఇక్కడ మలిపి ఇగో ఇక్కడ కొంచెం ఇగో సూది తాకినట్టే అనిపిస్తుంది. ఒక్కటి దగ్గర సూది తాకినా కానీ ఒక్క పూస పోతే అన్నీ పోతాయి. అందుకని కొంచెం జాగ్రత్తతోటి కుట్టుకోవాలి. ఎంత నీట్గా కుట్టుకుంటే అంత బాగా రెడీ అవుతుంది మన బ్లౌజ్. ఈ విధంగా కుట్టుకోవాలి. ఇంతకుముందు మగ్గం వరకు ఇలా ఏం చూపెట్టలేను, దారం వరకు కాబట్టి పైనుంచి డైరెక్ట్ కుట్టేసుకోవచ్చు. దీనికి అలా కాదు, పైనుంచి వేసుకోనికి ఆప్షన్ లేదు కాబట్టి ఈ విధంగా ఇగో ఇట్లా ఇట్లా రెడీ అయింది. ఇప్పుడు టక్సులు గుంజి కరెక్ట్గా టక్సులు ఈ ఆపించు స్టార్ట్ చేసి లాస్ట్ వరకు తీయాలి. ఇక ఈ మాదిరిగా నేను ఏ మాదిరిగా తీస్తున్నా చూడండి. ఈ విధంగా కుట్టుకోవాలి. 2 టక్సులు 4 ఇంచుల పొడవు అయితే సరిపోతుంది. కింద ఆపించు, పైకి 4 ఇంచుల పొడవు, 2 టక్సులు సేమ్ ఉండాలి. షోల్డర్ దగ్గర చూసుకొని కరెక్ట్ స్ట్రేట్గా చూసి కుట్టుకోవాలి. మనకి ఎక్కడైతే వస్తుందో అక్కడ. ఇప్పుడు ఈ బెల్ట్ మనకు అప్పుడు సరిపోదని 2 ముక్కలు తీసాం కదా, 2 ముక్కలు ఒక దగ్గర అతికించుకొని ఈ విధంగా కుట్టుకోవాలి. మంచి మళ్ళ పైన పెట్టి కుట్టుకోవాలి. అన్నీ ఎలా కుట్టుకుంటామో ఇది కూడా సేమ్ కుట్టుకోవాలి. చూడండి, లైక్ చేసి చూడండి. చాలా వరకు లైక్ చేస్తలేరు. ఈడ ఒక పూస పోయింది, ఎంత బాగా కుట్టినా కానీ ఒక పూస అయితే ఈడ పోయినట్టు అనిపిస్తుంది. మనకి వెనకనే దారం వెనక గుంజి నేను ముడైతే పెట్టడానికి ట్రై చేస్తున్నా. ఎందుకంటే మళ్ళీ అన్ని పూసలు పోతే గలీజుగా ఉంటుంది. అన్ని వేలు పెట్టి వేయించుకుంటే ఒక్క పూస పోతే అంత అంత పోతుంది. అందుకని ఇలా ముడి పెట్టడానికి అయితే ఇలా ముడి పెడుతున్నా. మనకు ఎంత నీట్గా పర్ఫెక్ట్గా మెల్లగా కుడితే అంత బాగా రెడీ అవుతుంది. చూడండి, మీరైతే లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి, పక్కన బెల్ నొక్కండి. లైక్ చేసి చూడండి, మీలాంటి ఇంకా కొంతమంది నేర్చుకుంటారు. మన వీడియో అనేది ఇంకా కొంతమంది దగ్గరికి వెళ్తుంది. ఇంకా కొంతమంది కూడా చూసి ఇలాంటివి వాళ్ళ బ్లౌజ్ వాళ్ళే కుట్టుకుంటారు. ఇదేమి పనికిచ్చేది కదా, మనం నేర్చుకునే పని ఏదో జోక్సో నవ్వడమో అదో ఇదో కాదు, మనకు అవసరం వచ్చే పని కాబట్టి చెప్తున్నాను. కొంతమందికి ఎంత నా వల్ల మీరు కొంతమంది నేర్చుకుంటున్నారంటే అంతకన్నా సంతోషం ఏముంటుంది చెప్పండి. అందుకే చెప్తున్నా, లైక్ చేసి చూడండి. మీకు అర్థమైన విషయం, అర్థం కాని విషయం నాకు కామెంట్లో తెలియజేయండి. ఏదైనా పర్వాలేదు, కామెంట్లో మీరు చెప్తేనే కదా నాకు కూడా తెలిసేది. నాకైతే తెలియదు కదా, మీరు చెప్పేంత వరకు ఏ మిస్టేక్ అయిందో, ఏ మిస్టేక్ జరిగింది, మీకు అర్థం కాలేదు ఏంది, ఒకటి అర్థమవుతుంది, ఒకరికి అర్థమవుతుంది, అదనేది నాకు కామెంట్లో తెలియజేయండి. తెలియజేస్తే నాకు చెప్పడానికి ఉంటుంది. లేకుంటే నాకు కూడా నేను మంచిగానే తీస్తున్నా, మంచిగానే పెడుతున్నా అని నాకు తెలియదు. మీరు చెప్పేంత వరకు తెలియదు. అందుకనే చెప్పండి, ప్రాబ్లం ఏమీ లేదు. ఇది ఇక్కడ అనిగేటట్టు కుట్టు వేస్తున్నా చూడండి. ఇది ఈ బెల్ట్ ఏదైతే ఉందో అక్కడ మలిపి అనగడానికి కుట్టు పెడుతున్నా.
కొంతమంది మంచిమల్ల పెళ్ళి పెడతారు, కొంతమంది ఇక తిరగమల్లకెళ్ళి ఇష్టం. నేనైతే తిరగమల్ల నుంచే పెట్టాను. ఇప్పుడు ఈ బెల్ట్ ఏదైతే ఉందో అది మొత్తం మడత పెట్టి పెద్ద కుట్టు పెట్టాలి మధ్యలో. పెద్ద కుట్టు అంటే మనకు ఎమ్మింగ్ చేసుకున్నాక ఇప్పడానికి. ఇది అనగడానికి పెద్ద కుట్టు పెట్టి ఎమ్మింగ్ చేశాక ఈ కుట్టిప్పేయాలి. మీకు మొత్తం పర్ఫెక్ట్గా చూపిస్తున్న వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు సంఖ దగ్గర ముడత, మగ్గం వరకు ముడత ముడత వస్తుంటాయి. ఎక్కడ ముడత లేకుండా పర్ఫెక్ట్గా అర్థమయ్యే విధంగా మీకు చూపిస్తాను చూడండి. నీట్గా రెడీ కావాలి. ఇగో ఇది ఇప్పుడు ఇక్కడ డోరీస్ పెట్టడానికి రెడీమేడ్ తెచ్చి పెడుతున్నాను. ఎందుకంటే ఎక్కువ ఇది పెళ్లి జాకెట్, ఎందుకంటే ఇది కొంచెం క్లాత్తోని అటు ఇటు పెడితే బాగుండదని 5,000 6,000 పెట్టి వర్క్ వేయించుకున్నాక సింపుల్గా పెడితే ఏం బాగుంటుందని రెడీమేడ్ తెచ్చాను డోరీస్ కూడా. ఇప్పుడు ఇది ముందు భాగం కదా, ముందు భాగం కూడా సేమ్ కుడుతున్నా చూడండి. నీట్గా మంచి మల్ల పైన పెట్టి ఇక్కడ నుంచి నేను ఎట్లా కుడుతున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటా. లైక్ చేయండి, పక్కన బెల్ నొక్కండి. ఇప్పుడు ఇది కూడా ఇట్లా సేమ్ ఇక్కడ పెట్టి ఈ లైనింగ్ వైపు మలిపి ఇలా కుట్టేసుకోవాలి అనగడానికి. ఎందుకంటే పైనుంచి కుట్టు పెడతలేం కాబట్టి ఇలా కుట్టేసుకుంటే లోపలికి అణిగి ఉంటుంది, లైనింగ్ బయటికి రాకుండా ఉంటుంది కాబట్టి ఇలా కుట్టేసుకోవాలి. అన్ని బ్లౌజులు అయితే పైనుంచి కుట్టొచ్చు, ఇది దారం వరకు కాదు, పైనుంచి కుట్టడానికి లేదు. అందుకే ఇలా కుట్టి చూపిస్తున్నా మీకు. ఎక్కువ హెవీగా వర్క్ ఉంటే ఇలా కుట్టుకోవచ్చు అని మీకు అర్థమయ్యి కావాలని చెప్తున్నా. ఇప్పుడు టక్సులు, ఇది చూడడానికి ఇలా సింపుల్గా అనిపిస్తుంది కానీ లైట్గా నిండా పూసలు ఇవి, సన్న పూసలు ఇవి, ఒక్కటి కూడా దారం లేదు ఇంట్లో. ఒక్కటి పోతే అన్ని పోతాయి, అందుకని కొంచెం జాగ్రత్తతోటి కుట్టుకోవాలి. ఇప్పుడు టక్సులు 3 వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కొంచెం మెల్లగా చూసి కుట్టుకోవాలి. అగడగడు తొందరపాటు వలన మన బ్లౌజ్ పాడు చేసుకోవద్దు. ఈ విధంగా కుట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంతకైనా మీకు అర్థమైన విషయం అయితే కామెంట్ చేస్తలేరు. ఎంతమంది మన వీడియోలు చూస్తున్నారు, ఎంతమంది మీకు అర్థమవుతుంది, ఏం అర్థం కాలేదు, ఏం మిస్టేక్ జరిగిందో చెప్పండి. లాస్ట్ వరకు చూడండి. ఈ విధంగా ఇగో లోపలికి క్రాస్ పట్టీలు అనేది లోపలికి పోయేలా ఇలా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే వీడియో మీ దాకా తొందరగా వస్తుంది, పెట్టంగానే చూడొచ్చు. మీరు కూడా ఎంతో కొంత నేర్చుకుంటారని చూపిస్తున్నాను. మగ్గం వర్క్ అంటే చాలా ఉన్నాయి, అవి వేరే వరకు ఇవి వేరే వరకు. మగ్గం వర్క్లో కూడా ప్రతి సంవత్సరం కొత్తది వస్తుంటుంది కదా, 6 నెలలకు సంవత్సరానికి కొత్త మోడల్ వస్తూనే ఉంటుంది. అది కూడా ఎలా కుట్టుకోవాలి, ఒకటి ఒక విధంగా చాలా చూపించినా కానీ ఒకటి కొలత వేరు, చూపెట్టడం వేరు, విధానం వేరు, ఏదో ఒకటి వేరు వేరే ఉంటుంది. ఇది నిండా వర్క్ ఉంది కాబట్టి నాకు కూడా భయం వేసింది స్టార్టింగ్. ఈ మామూలు మిషన్ మీదనే కదా నేనైతే కుట్టేది, మీకు చూపించేది. మీరందరు చాలా మంది ఇంట్లో హెవీగా కూడా ఏముండదు, అందరి ఇళ్ళల్లో మామూలుగానే ఉంటాయి మిషన్లు కాబట్టి పాదం కూడా మళ్ళీ మార్చలేం కాబట్టి ఇలా సింపుల్గా కుట్టుకోవచ్చు, భయపడకుండా కుట్టుకోవచ్చు అని మీకు చూపిస్తున్నాను. మరి ఒకసారి చూపిస్తే మీరు కూడా కుట్టుకుంటారని. ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ సైడ్ ఉక్సుల పట్టి మంచి మల్ల పైన పెట్టి కుట్టుకోవాలి. స్టార్టింగ్ మడత పెట్టాలి, లాస్ట్కి మడత పెట్టాలి, ఎందుకంటే వర్క్ది కదా. ఇగో ఇలా సేమ్ ఈ బెల్ట్ ఎలా కుట్టుకుంటామో అలానే మంచి మల్ల పైన పెట్టి ఇలా కుట్టుకొని అనగడానికి కుట్టేసుకోవాలి. ఉక్సుల పట్టి ఈ బెల్ట్ సేమ్ ఉంటుంది. ఇప్పుడు కొంచెం మడత పెట్టి మొత్తం ఈ ఉక్సుల పట్టి ఎంత ఉందో అంత లోపలికి మడత పెట్టేసి నీట్గా కుట్టుకోవాలి. ఈ వర్క్ ఉంది కాబట్టి ఎంతవరకు వస్తే అంతవరకే కుట్టాలి. ఉక్సులు పెట్టినాక అది సెట్ అవుతుంది. ఇంతవరకే వస్తుంది. ఇక్కడ వర్క్ ఉంది, ఇక్కడ వస్తలేదు, ఎందుకంటే వస్తుంది కానీ ఒక్క పూస పోతే మొత్తం పూసలు పోతాయి. అందుకని ఆ మధ్యలో గ్యాప్ వదిలేశాను నేను, ఎందుకంటే ఉక్సులు పెడితే సరిపోతుంది, ఏం ఊసిపోదు. ఇట్లా ఇంకోటి సేమ్ గుట్టి పెట్టాను, అది కాజలు పెట్టాను. సేమ్ ఇది ఎట్లా కుట్టానో అట్లనే పర్ఫెక్ట్గా. ఇప్పుడు షోల్డర్ అతికిస్తాము. నీట్గా చూసుకొని మనకి ఎంత అవసరమో అంత ఉంచి పైన కొంచెం ఎక్కువ ఉన్నది కట్ చేసుకొని నీట్గా ఎక్కడెక్కడ ఎక్కువ అనిపిస్తే మనకు అది కట్ చేసుకోవాలి. అట్లనే కుట్టొద్దు, ఎక్కడ ఎక్కువ అనిపిస్తే అక్కడ క్లాత్ మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే 2 వైపులా సేమ్ కట్ చేసి
ఇప్పుడు 2 ముందల భాగం, వెనక భాగం 2 ఒక దగ్గర పెట్టి సేమ్ గట్టి కుట్టు పెట్టి నీట్‌గా కుట్టుకోవాలి. జారిపోకుండా ఉండడానికి ఎలాగనో డోరీస్ పెడుతున్నాం కాబట్టి ఎంత పెద్ద గల్లున్నా ఏం పర్వాలేదు. కానీ నీట్‌గా అయితే కుట్టుకోవాలి. ఈ విధంగా. చూశారు గదా! నేను ఏ విధంగా కుట్టానో ఇక్కడ కూడా సేమ్ కుట్టుకోవాలి. మనకు అవసరం వచ్చేంత వరకు నీట్‌గా కట్ చేసుకోవాలి. ఎట్లా పడితే అట్లా కుట్టినామనుకో కరెక్ట్‌గా రాదు. కుడుతుంటే కట్ చేసుకోవచ్చు. తప్పేమి లేదు. గట్టి కుట్టు పెట్టి నీట్‌గా 2 కుట్లేసుకోవాలి. ఇప్పుడు ఇలా రెడీ అయితది. సింపుల్‌గా ఎంత బాగా రెడీ అయితదంటే ఇప్పుడు ఓవర్‌గా వేరే సెపరేట్ కలర్ ఎవ్వరు ఏసుకుంటలేరు. లైట్ కలరే నడుస్తుంది. ఈ వర్కే నడుస్తుంది. ఇప్పుడు చేతులు గూడా మంచి మల్ల పైన పెట్టి మన దిక్కు మలుపుకొని ఈ విధంగా కుట్టు పెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మలుపుతే మనకు వర్క్ ఎక్కడుందనేది కనిపిస్తది. సూది ఇరగకుండా ఉంటది. మనకు గూడా ఎంత కుడుతున్నాం అనేది కనిపిస్తది. అందుకని ఇలా కుట్టుకోవాలి. నీట్‌గా, సింపుల్‌గా బాగా కుట్టుకోవాలంటే ఇలా కుట్టుకోవాలి. చూడండి ఇప్పుడు కాట్లు పెట్టుకోవాలి. ఎందుకంటే ఉల్టా మలుపుతే కరెక్ట్‌గా రావడానికి. ఇప్పుడు లైనింగ్ వైపు ఈ కుట్టు ఏదైతే ఉందో లైనింగ్ వైపు మలిపి కుట్టుకోవచ్చు. లేదంటే ఇక్కడ మనకు కుట్టడానికి వస్తుంది కాబట్టి సన్నం నేను కుట్టు పెడుతున్నా లాస్ట్‌లో. చేతులకు ఏం గాదు కుట్టడానికి వస్తుంది కాబట్టి పెడుతున్నా. చేతులు గదా మనకు తొడుక్కుంటుంటే లైనింగ్ బయటికొచ్చే అవకాశం ఉంది గాబట్టి ఇక్కడ కుట్టు పెడుతున్నా. లేకుంటే గళ్ళకి ఎలా కుట్టు పెట్టామో లైనింగ్ పైన అలా గూడా పెట్టొచ్చు. లేకుంటే చేత్తోని గూడా కుట్టు పెట్టుకోవచ్చు. వర్కులాగా అనిపియకుండా చేత్తోని కుట్టు పెట్టుకోవచ్చు. చేతి కుట్టు. నేను పైనుంచి పెట్టొచ్చింది కాబట్టి పెట్టాను. చేతులకు మాత్రం. సేమ్ 2 చేతులు ఇవెట్లున్నాయో అట్లా నీట్‌గా చూసుకొని ఎక్స్‌ట్రా క్లాత్ కట్ జేసుకోవాలి. ఎక్స్‌ట్రా చాలా ఎక్కువుంటే గూడా బావుండదు గదా! ఇలా కట్ జేసుకోవాలి. 2 సేమ్ ఇదెట్లుందో అట్లా నేను 2 కుట్టాను చూడండి. ఇప్పుడు చేతులు అతికించుకోవాలి. ఎంత సింపుల్‌గా అంటే అంత బాగా. ఇప్పుడిక్కడొచ్చేసి చూసుకోవాలి. లోతులు అనేది ఎక్కడన్నా ఎక్కువుంటే ముందు భాగం లోతులు అట్లాంటివి కట్ జేసుకోవాలి. 2 సేమ్ ఉన్నాయా లేవా ఇగో ఇలా చూసుకోవాలి. 2 ఒకటి ఎక్కువుంటే కట్ జేసుకోవాలి. ఏది ఎక్కువుంటే అది. ఇప్పుడొచ్చేసి ముందు భాగం చేతికి గూడా లోతు కట్ జేసుకోవాలి. ఎక్కడ ముందుకొస్తుందో చూసుకొని కట్ జేసుకోవాలి. కట్ జేసుకొని ఈ విధంగా నీట్‌గా ఇక్కడ పెట్టి ఇక్కడ నుంచి సంక రౌండ్ అనేది కరెక్ట్‌గా గుట్టుకోవాలి. ఎంత నీట్‌గా గుట్టుకుంటే అంత బాగా రెడీ అయితది. కొంచెం మెల్లగా గుట్టాలి సంక రౌండ్. ఎందుకంటే నీట్‌గా రావాలి గదా! ఇన్ని వేలు పెట్టి వర్కేపిచ్చి మనం ఎక్కడ పడితే అక్కడ ముడతలు కుడితే ఊకోరు గాబట్టి మనదైనా ఎవ్వరిది కస్టమర్‌దైనా మన ఇంట్లో ఎవ్వరిదైనా నీట్‌గా కుట్టడమే మనకు ముఖ్యం. నీట్‌గా ఇలా సంక రౌండ్ అనేది నీట్‌గా కుట్టుకోవాలి. సంక రౌండ్ ఎంత నీట్‌గా కుట్టుకుంటే బ్లౌజ్ అంత ఫిట్టింగ్ కరెక్ట్ ఒస్తది. మనకి ఎక్కడ పడితే అక్కడ కుడితే రాదు. ఇదనేది పైన షోల్డర్ దగ్గర అనేది మధ్యలో కరెక్ట్ రావాలి. అక్కడ ఇక్కడ క్లాత్ మిగిలినా పర్వాలేదు గానీ మధ్యలో కరెక్ట్ రావాలి. ఒక దిక్కు ఎక్కువ, ఒక దిక్కు తక్కువ వస్తే గూడా మనకు బ్లౌజ్ కరెక్ట్ ఫిట్టింగ్ రాదు. ఇది జూసుకోవాలి మనకు. ఒకటికి 2 సార్లు మనం చెక్ జేసుకోవాలి. ఎక్కడొస్తుందనేది. ఇదైతే కరెక్ట్‌గా సరిపోయింది. ఎక్కడ ఎక్కువ రాలేదు, ఎక్కడ తక్కువ రాలేదు. 2 వైపులా సేమ్ ఒచ్చింది. మధ్యలో గూడా సేమ్ ఒచ్చింది. ఈ విధంగా ఒచ్చింది మొత్తం. ఈ విధంగా 2 చేతులు సేమ్ గుట్టుకోవాలి సంక రౌండ్. 2 కుట్లేసుకోవాలి. 2 చేతులు సేమ్ గుట్టాను నేను. ఇక్కడ చేతి ఎలా గుట్టానో ఈ చేతి గూడా సేమ్ గుట్టాను. ఇప్పుడు మాత్రం సైడ్‌కు కుట్లు ఎట్లేసుకోవాలో చూపిస్తున్నా. 2 ఒకే దగ్గర పెట్టి 2 సేమ్ ఉన్నాయా లేవా చూసుకోవాలి ఒకసారి. ముందే చూసుకోవాలి. ఇలా చూసుకొని మనకు కొలత బ్లౌజ్ ఏదైతే ఇట్లా 2 సేమ్ ఉన్నాయా లేవా చూసుకోవాలి. సేమ్ వచ్చింది. ఎక్కడ గూడా తప్పు పోలే. గిడ జర్రంత సంక దగ్గర ఒకటి ఎక్కువొచ్చింది. ఆ ఎక్కువొచ్చిందనేది నేను ఈడ సంక దగ్గర ముందే కుట్టు పెట్టి పెడుతున్నా. ఇప్పుడొచ్చేసి ఇది పెట్టి మనకు కొలత బ్లౌజ్ తీసుకోవాలి. కొలత బ్లౌజ్ తీసుకొని ఎవరైతే మన కొలత ఎంతుందో ఆళ్ళది పాతది కొలత బ్లౌజ్ ఎట్లుందో అట్లా సేమ్ చేతి పెట్టాలి. పెట్టి ఇలా గుర్తు పెట్టుకోవాలి నీట్‌గా. ఇలా గుర్తుపెట్టుకొని మనకు 4 కుట్లు వచ్చేటట్టు చూసుకోవాలి. 4 కుట్లు వచ్చేటట్టు చూసుకొని ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 4 అక్కడ 4 సేమ్ కుట్లేసి ఇట్లా రెడీ అయితది. 2 వైపులా కుట్లు 4 కుట్లేసాను. చూపించాను గదా! ఈ విధంగా రెడీ అయితది. బ్లౌజ్ మొత్తం కుట్టినంక ఇంత బాగా రెడీ అయింది.